నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, అనురాధ నక్షత్రం వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించాలి? చాలామంది అడుగుతున్నారు. చాలా మంచి క్వెషన్ ఇది. అనురాధ నక్షత్రం వాళ్ళు 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల, మరీ ముఖ్యంగా పిల్లలు జ్ఞాపక శక్తి పెరగడం గాని, బాగా అల్లరి చేస్తుంటారు. చదువు మీద దృష్టి పెట్టలేకుండా పోతుంటారు. అలాగే ఏ పని చేద్దామన్నా కోపం పిల్లల్లోని, అలాగే మనం చదవమని చెప్తే పుస్తకాలు ఇసిరేయడం గాని, లేదంటే మన మీద అరవడం గాని, చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం గాని, ఏదో చిరాకు ఒకవేళ చదువుతున్నట్టు మన ముందు యాక్టింగ్ చేయడం గాని, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి పిల్లలకి, ఈ 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష గాని మీరు అనురాధ నక్షత్రం ఉన్న వాళ్ళకి 7 ముఖాల రుద్రాక్ష గాని ధరించడం వల్ల, పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు. మంచి మార్కులతో పాస్ అవుతారు. వాళ్ళకి క్రమశిక్షణతో కూడినటువంటి దైవత్వం కూడా కలుగుతుంది కాబట్టి, చాలా అద్భుతంగా బావుంటుందండి. అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది పిల్లల్లోని. అలాగే ప్రతిరోజు గుడికెళ్ళడం గాని, దర్శనాలు చేసుకోవడం గాని, ఇలాంటి మంచి అలవాట్లు కూడా నేర్చుకోగలుగుతారు. అలాగే ఇంట్లో సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య డిస్ట్యూట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో గొడవలవ్వచ్చు, రకరకాల ఇబ్బందులవ్వచ్చు, వీటికి కూడా ఈ 7 ముక్కాలైనటువంటి రుద్రాక్ష చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా గ్రోత్‌నెస్ గాని, లేదంటే కస్టమర్ రావటం లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మా బిజినెస్ అనేది గ్రోత్ అవ్వట్లేదు. ఏదో ఒక రకమైన ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వారికి కూడా ఈ 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష మీరు శివాలయంలో తీసుకెళ్ళి పూజ చేసి, మీ వ్యాపార సంస్థలో ఉన్నటువంటి క్యాష్ పెట్‌లో పెట్టుకొని రోజు కూడా దీపారాధన చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ ఉంటుంది. బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మంచిగా జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో ఉన్నట్టయితే రుద్రాక్ష దేవుడి గదిలో మీరు పెట్టుకున్నట్లయితే చాలామంది ధరించమని చెప్తాము. కానీ ఏవండి చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్నలు మేము భార్యాభర్తలు కలుసుకునేటప్పుడు ఇది తీసేయాలా? ఉంచాలా? ఇది ఉంచొచ్చా? లేదా? లేదంటే మేము మంచికెళ్తుంటాం, చెడుకెళ్తుంటాము, లేదంటే బస్సులో ప్రయాణిస్తుంటాం, ట్రైనుల్లో ప్రయాణిస్తుంటాం. చాలా ఇబ్బందిగా ఉంది గురుగారు ఈ రుద్రాక్ష ఏసుకోవడం వల్ల కొంచెం మనసులో ఒక రకమైనటువంటి ఈ ఈ మీమాంసలో ఉంది అనుకునే వారికి మాత్రం నేను తప్పకుండా చెప్తాను. ఈ రుద్రాక్షను మీరు 7 ముక్కాలైనటువంటి రుద్రాక్షను మీరు శివాలయంలో తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకొని, పూజ చేయించుకొని, ఇంట్లోకి తీసుకొచ్చి చిన్న రాగి ప్లేట్‌లో పెట్టి మీరు దేవుడి మూలన పెట్టి పూజ చేసుకుంటూ ఉంటే మాత్రం, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ పోతుంది. బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అలాగే ఇంట్లో నుంచి పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు గానీ, లేదంటే భర్త ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గానీ, లేదంటే షాప్‌కెళ్ళేటప్పుడు గానీ, మీరు బయటికెళ్ళేటప్పుడు గానీ ఆ రుద్రాక్ష మీద చెయ్యి వేసి, ఓం నమః శివాయ అని మనసులో అనుకోని మీరు ఏ పనైనా మొదలుపెట్టినా సరే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయండి. తప్పకుండా మీరు అనురాధ నక్షత్రం వాళ్ళు 7 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిగా. ఎందుకంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని విషయాలు రత్నాల కోసం, రాసుల కోసం, నక్షత్రాల కోసం నా వీడియోలు చాలా ఉన్నాయి. అవన్నీ చూడండి. అవన్నీ మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయండి. అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి రాసి చూడండి. ఆ తర్వాత నుంచి మీలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే నా ఛానెల్‌ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. దానివల్ల ఇంకొంతమంది చూసి వాళ్ళు కూడా ఈ 7 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా వెలుగులు నింపే అవకాశం మీ వల్ల కలుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ మీ దిలీప్ ఉంటానండి.